ఉన్న వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. అందుకని ఇతర నట్స్ని మనం తినటం పక్కన పెట్టిన కొబ్బరి, వేరుశెనగ పప్పులు, జీడిపప్పు, బాదం పప్పులు బరువున్నవారు తినరు తగ్గాలని. కాబట్టి అలాంటివి మానేసిన వారు మరి ప్రోటీన్ లోపం రాకుండా ఇట్లాంటి వాటిని మీరు వాడుకోగలిగితే మంచిది. ఈ ఫ్రెష్గా దొరికిన పచ్చి బఠానీ గింజలు మనం ఒలుసుకుని మరి 1.5-2 ఏళ్ల వయసు వచ్చిన పిల్లల నుంచి కూడా పెట్టచ్చు వీటిని. ఎందుకంటే పిల్లలకి తేలిగ్గా డైజెషన్ అయ్యి మంచి ప్రోటీన్ ఇచ్చే మంచి విత్తనం అన్నమాట. ఇతర విత్తనాలన్నీ హార్డ్గా ఉంటాయి కాబట్టి ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండి అవి డైజెషన్ కాకుండా కొంతమందికి ఆకలి అవ్వకుండా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. కానీ పచ్చి బఠానీలు అలా ఉండవు అన్నమాట. అందుకని 1.5-2 ఏళ్ల వయసు వచ్చి పిల్లల నుంచి కొంచెం దంతాలు వస్తాయి కదా, అలా రానప్పుడు కాస్త దాన్ని మొక్క చెక్కలాగా చేసి చప్పరించేసేటట్టు చేయొచ్చు అన్నమాట. మీరు వీటిని ఇట్లా కొద్దిగా మొక్క చెక్కలాగా చేసి వాళ్ళకి వండే దాంట్లో కూడా వేసేసేయచ్చు కావాలంటే.